శ్రీమతే రామానుజాయ నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అన్నీ తెలుసుకోవడం అసాధ్యం. కానీ మనం తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఒక 78ని శ్రీ రంగరామానుజీయ స్వామి వారు ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠం కాకినాడ వారు మనకు అందించారు. అవి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఉన్న ఈ లోకాన్ని భూలోకం అంటారు. ఈ లోకానికి పైన 6 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయని వేదం చెబుతోంది. మొత్తం 14 లోకాలు అన్నమాట. ఈ 14 లోకాలను కలిపి ఒక బ్రహ్మాండం అంటారు. ఇలాంటి బ్రహ్మాండాలు కోట్ల కొద్దీ ఉంటాయట. ఈ బ్రహ్మాండాలు ఉండే స్థలానికి ఒక సరిహద్దు ఉంటుందట. అంటే ఒక బోర్డర్ అన్నమాట. దానిని విరజ అంటారు. అది ఒక నదిలా ఉంటుంది. అది దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రదేశాన్ని పరమపదము అంటారు. అక్కడ భగవంతుడైన శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు. ఆయనతో పాటే లక్ష్మీదేవి, ఇతర దేవేరులు, అనంతులు, విశ్వసేనులు, గరుత్మంతుడు మొదలైన చాలామంది పరివారం ఉంటారు. విరజా నదికి ఈవతల ఉన్నటువంటి బ్రహ్మాండాలు ఉండే స్థలం కన్నా ఆవతల ఉండే పరమపదం 3 రెట్లు పెద్దదిగా ఉంటుందట. విరజా నదికి ఈవతల అవతల ఉన్న స్థలం అంతా కలిస్తేనే విశ్వం అవుతుంది. దాన్ని యూనివర్స్ అంటారు. ఆ పరమపదాన్నే మోక్షము అని కూడా అంటారు. అక్కడి వారందరూ శ్రీమన్నారాయణమూర్తిని సేవిస్తూ గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి ఆనందం మన బ్రహ్మాండాల్లో ఎక్కడా ఉండదు, మనకి దొరకదు. ప్రళయంలో ఈ బ్రహ్మాండాలన్నీ కనుమరుగైపోయినా ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఆ పరమపదమే. అంటే ప్రళయం ఏమాత్రము కూడా ఈ పరమపదాన్ని డిస్టర్బ్ చేయదు. అది శాశ్వతంగా ఉంటుంది. అక్కడికి చేరుకోవడమే జీవులందరి యొక్క లక్ష్యం. ప్రళయంలో ఈ బ్రహ్మాండాలన్నీ కనుమరుగయ్యి కొంతకాలానికి శ్రీమన్నారాయణమూర్తి తిరిగి సృష్టిని చేయాలని సంకల్పిస్తాడు. అలా సంకల్పించగానే ఆయన శరీరంలోంచి బ్రహ్మాండాలన్నీ తయారవడానికి కావలసినటువంటి ముడి పదార్థం వెలికి వచ్చేస్తుంది. దానితో పాటే ఈ బ్రహ్మాండాల్లో ఉండవలసిన జీవులు కూడా వెలికి వస్తారు. ఆ ముడి పదార్థం విరజా నది యువతలకు రాగానే మార్పులు చెందడం ప్రారంభిస్తుంది. అంటే ఏ రకంగా పంచభూతాలుగా, జ్ఞానేంద్రియాలుగా, కర్మేంద్రియాలుగా, ఒక మనస్సుగా చకచకా మారిపోతూ ఉంటుంది. ఇంకా ఈ పంచభూతాలంటే మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కదా. ఇవి 5 ఒకదానితో ఒకటి కలిసి బ్రహ్మాండంగా తయారవుతాయి. అటు తర్వాత ఈ 5తోటే ఆయా బ్రహ్మాండంలోని 14 లోకాలు కూడా తయారవుతాయి. ఈ 14 లోకాల్లో ఉండే సమస్త వస్తువులు కూడా ఈ పంచభూతాలతో తయారైన తరువాత వివిధ రకాలైన శరీరాలన్నీ తయారవుతాయి. అవి కూడా పంచభూతాలతోటే తయారవుతాయి. మానవుల శరీరాలు, దేవతల శరీరాలు, పశువుల శరీరాలు, పక్షుల శరీరాలు, కీటకములు, పురుగులు, వృక్షాలు, మొక్కలు ఇలాంటివన్నీ కూడా తయారవుతాయి అన్నమాట. ఇలా వివిధ శరీరాలు అసంఖ్యాకంగా తయారైన తర్వాత మళ్ళీ వాటిలోకి జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అవొక 5 ఇవొక 5, ఒక మనస్సు, వీటిని ఒక్కొక్క చొప్పున ప్రవేశిస్తాయి. జ్ఞానేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కర్మేంద్రియాలంటే వాక్కు, పాణి, పాదము, పాయువు అంటే విసర్జనకు సంబంధించింది, ఉపస్థ, ఇలా ఉంటాయన్నమాట. ఇలా బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో లోకాలు, ఆ లోకాల్లో వస్తువులు, శరీరాలు తయారవగానే శ్రీమన్నారాయణమూర్తి జీవులను కూడా
విరజా నది యువతలకి పంపిస్తాడు. ఆ జీవులు ఒక్కొక్క బ్రహ్మాండంలోకి కోట్లాది మంది ప్రవేశిస్తారు. జీవులంటే ఆత్మలే, గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఒకే విధంగా ఉంటాయి. అన్నింటినీ ఒక చోట చేరిస్తే ధాన్యపు రాశిలోని ధాన్యపు గింజల్లాగా ఏకరూపంగా ఉంటాయి. దీపము, దీపప్రభ ఎలాగో, జ్ఞానం, జ్ఞాన గుణికము ఎలాగో అలా ఉంటాయి. ఏ జీవులు ఏ బ్రహ్మాండంలోనికి ప్రవేశిస్తారో ఆ బ్రహ్మాండంలోనే ప్రళయం వరకు కూడా కొనసాగుతారు. ఏదైనా ఒక బ్రహ్మాండంలో ప్రవేశించిన జీవులందరిలోకి గొప్పవాడైన ఒక జీవుడిని ఆ బ్రహ్మాండానికి అధిపతిగా చేస్తాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆయననే బ్రహ్మ అంటారు, అంటే గొప్పవాడు అని అర్థం. ఇలా ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయో అన్ని కోట్ల మంది బ్రహ్మలు ఉంటారన్నమాట. వారే ఆ బ్రహ్మాండాలకి అధిపతులు. వారందరికీ 4 ముఖాలు ఉంటాయి కనుక వారిని చతుర్ముఖ బ్రహ్మలు అంటారు. మిగిలినవి రేపు తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.